బెంగాల్ రాజకీయాల్లో రక్త చరిత్ర. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొట్టుకున్నారు. పోలింగ్ టైంలోనూ గొడవలు జరిగాయి. ఓట్ల లెక్కింపులోనూ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా పరిస్థితులు సద్దుమణగలేదు. కత్తుల కోలాటాలు, కాల్పుల మోతలతో ఆ రాష్ట్రం దద్దరిల్లుతోంది. బీజేపీ ప్రధాన వ్యూహకర్త, సీఎం రేసుల ముందున్న సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ హత్యతో బెంగాల్ ఉలిక్కిపడింది. ఆ మర్డర్ ఎవరి పని? రాజకీయ కక్షలే కారణమా? తృణమూల్ కాంగ్రెస్ వల్లే హత్య చేశారా? బెంగాల్ అసెంబ్లీ ఫలితాలు వెలువడినా హింస ఆగలేదు. అక్కడ రాజకీయాలు వ్యక్తిగతంగా మారుతున్నాయా? నాయకులకు అధికారమే పరమావధిగా మారిందా? ఓడినా రాజీనామా చేయనని మమతా బెనర్జీ ఎందుకు మంకు పట్టుపట్టారు? తన పార్టీ కేడర్ కు ఆమె ఏమి సందేశం పంపించారు? ఇప్పుడు సువేందు పిఏ చంద్రనాథ్ హత్యకు ప్రేరేపించింది ఎవరు? బెంగాల్లో ఈ రక్త చరిత్రకు ఎండ్ కార్డ్ పడుతుందే? బెంగాల్ కు మమతా బెనర్జీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయినా అధికార దాహం తీరలేదని విమర్శలుస్తున్నాయి. ఆమె హయాంలోని అరాచక పాలన ఫలితమే చంద్రనాథ్ హత్య అంటూ సువేందు అధికారి విమర్శించారు. గుండాను ఏరివేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతా పర్యటనకు కొన్ని గంటల ముందు జరిగిన హత్యతో పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. రైట్, నేడు బెంగాల్లో బీజేపీ నూతన ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరవుతారో ఖరారు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఇదంతా జరగబోతోంది. అయితే సమావేశం అనంతరం పార్టీ అధికారిక ప్రకటన చేయబోతున్నారు. నిన్న రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి నిరాకరించగా రాజ్యాంగం కల్పించినటువంటి ప్రత్యేక అధికారాలను వినియోగిస్తూ గవర్నర్ అయితే అసెంబ్లీ రద్దుకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మనం చూసాం. దీంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే ఇప్పుడు సీఎం క్యాండిడేట్ ఎవరనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. బెంగాల్ రాజకీయాల్లో ఎలక్షన్స్ వరకు ఒక రీతి, ఎలక్షన్స్ తర్వాత ఒక రీతి, ఫలితాల వరకు ఒక రీతి మనం చూసాం. ఆ తర్వాత హింసాత్మక ఘటనలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సీఎం రేస్ లో ఎవరెవరు ఉన్నారనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మెయిన్ గా సువేందు అధికారికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. ఇంకెవరైనా రేస్ లో ఉన్నారో డీటెయిల్స్ ఏంటి? అంటే ఆశా, బెంగాల్లో ఎలక్షన్ ముగినంత కూడా ఎలక్షన్ అనంతరం హింస ఒక్కసారిగా ప్రజ్వరిల్లింది. అక్కడక్కడ ఒకవైపు పరస్పర దాడులతోటి అనేక చోట్ల కూడా ఆస్తుల విధ్వంసం కూడా కొనసాగింది. పలువురు టీఎంసీ ఒకవైపు బీజేపీ కార్యకర్తలు కూడా మృత్యువాత పడ్డారు. ప్రధానంగా బెంగాల్లో బీజేపీ కీలక నేత ఒకవైపు మమతా బెనర్జీ ఓటమికి కీలక పాత్ర పోషించినటువంటి సువేందు అధికారి ఒకవైపు పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి చంద్రనాథ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా వైపు అతని పైన నలుగురు దుండగులు వచ్చి బైక్ పైకి వచ్చి కాల్పులు జరిపి అతని హత్యకు కారణమైనటువంటి విషయం పైన కేంద్రం కూడా అలర్ట్ అయింది. ప్రతిసారి కూడా బెంగాల్ ఎలక్షన్ సందర్భంగా పోయినసారి దాదాపు నెల రోజుల పాటు హింస కొనసాగింది. అప్పుడు టీఎంసీ అధికారం ఉండడంతో కూడా అధికార యంత్రాంగం స్పందించలేదని చెప్పేసి బీజేపీ ఆరోపించేది. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినట్టు నుంచి కూడా కేంద్రం అలర్ట్ అయ్యి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలను మోహరించారు. దాదాపు 2.5 లక్షల మంది సిఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించి ప్రతి 100 మంది ఓటర్లకు ఒక జవాన్ చొప్పున భద్రతను పర్యవేక్షించారు. అయినా కూడా మొదటి విడత ఎలాంటి హింస జరగలేదు. ఎలక్షన్ సంబంధించి ఈసారి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జరిగినటువంటి ఎలక్షన్ గా దీన్ని చెప్పుకుంటూ ఉన్నారు. మరోవైపు ఎలక్షన్ జరిగిన తర్వాత టీఎంసీ ఒకవైపు అధికారం కోల్పోయిన తర్వాత ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించి జరిగినటువంటి విషయాలపైన ఒకవైపు గవర్నర్ కు నివేదిక అందజేసింది. ఇటు మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక పైన కూడా ఇప్పుడు బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా ఇటు ఒరిస్సా ముఖ్యమంత్రి ఇద్దరిని కూడా ఇన్ఛార్జ్ గా పెట్టి అక్కడ బీజేఎల్పీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఒకవైపు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎంపికలో ఎమ్మెల్యేల వారు సంబంధించిన అభిప్రాయాలు స్వీకరించి ఎవరిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది. ఇప్పటి దాదాపుగా 33 సంవత్సరాల వామపక్ష పాలన, 15 సంవత్సరాల మమతా బెనర్జీ టీఎంసీ పాలన తర్వాత తొలిసారిగా అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుంది. దీంతో బీజేపీ ఆచితూచి ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి పార్టీ పెద్దల అధ్యక్షులతోటి ఒకవైపు ఎవరిని చేస్తారని చూడాల్సి ఉంది. చాలా మంది ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు
సువేందు అధికారికి ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పేసి అయితే ప్రచారం కొనసాగుతుంది. ఇతర తమిళ భట్టాచార్యతో పాటు మిగతా వ్యక్తులు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా సువేందు అధికారి వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ కొనసాగుతుంది. దీంతో మరోవైపు మొన్నటి వరకు కూడా మమతా బెనర్జీ తాను రాజీనామా చేయను, నేను ఒకవైపు ఓడిపోలేదు, కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అక్రమాలకు పాల్పడ్డదని చెప్పేసి ఆమె భీష్మించి కూర్చోవడంతో కూడా గవర్నర్ తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని, కేబినెట్ ని రద్దు చేశారు. ప్రభుత్వం ఖాళీ అన్నట్టుగా కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రేపు 9వ తేదీన ఒకవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఈ రోజు ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని క్యాండిడేట్ ని ఫైనల్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా బెంగాల్ సీఎం ఎవరవుతారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఒకవైపు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నటువంటి బీజేపీ అధిష్టానం ఇప్పటికే తమకు అధికారంలో ఉన్నటువంటి ఒకవైపు ఇటు అస్సాంలో కూడా మరోసారి హేమంత బిశ్వశర్మకు అవకాశం ఇస్తారని తెలుస్తుంది. మరోవైపు ఇటు పుదుచ్చేరిలో రంగస్వామి తమ కూటమి నేతగా ఉన్నాడు కాబట్టి ఆయనే మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి సమస్య లేదు. కానీ బెంగాల్ విషయానికి వచ్చేసరికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఏర్పడింది. దీంతో ఈ మొత్తం పరిస్థితిని అంతా కూడా వర్కౌట్ చేస్తున్నటువంటి హోంమంత్రి అమిత్ షా ఈసారి అధికారంలో ఉన్నటువంటి బెంగాల్ పరిస్థితిని చక్కదిద్దడం కోసం అక్కడ లా అండ్ ఆర్డర్ ని సెట్ చేయడం, అన్ని వర్గాలను ఒప్పించే నాయకునికి ఈ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే అమిత్ షా టీం అంతా కూడా అక్కడ లోకల్ గా పూర్తి స్థాయి పని అంతా కూడా వర్కౌట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా వివిధ అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఎవరిని ముఖ్యమంత్రిగా అక్కడ నిలబెడితే పార్టీకి రానున్న రోజుల్లో మంచి పేరు వస్తుంది. ఇప్పటికే దశాబ్దాలుగా కష్టపడుతున్నటువంటి బీజేపీ కార్యకర్తలకు ఒక రిలీఫ్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు. అనేక మంది కార్యకర్తలు అక్కడ ఒకవైపు హత్యలకు గురయ్యారు, దాడులకు గురయ్యారు, ఆస్తులు కోల్పోయారు. అనేక మంది మహిళా కార్యకర్తలు అత్యాచారాలకు గురయ్యారని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా ఎలక్షన్ ఫలితం తర్వాత బయటకు వచ్చి వారి ఆవేదనను, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారు చెప్తున్నటువంటి ఉద్వేగభరితమైనటువంటి ట్వీట్స్ ఏదో ఉన్నాయో, విజువల్స్ ఏమన్నాయో కూడా అందరినీ కూడా ఒకవైపు ఆలోచింపజేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కీలకమైన నాయకత్వం అంతా కూడా ఒకవైపు సీఎం అభ్యర్థి విషయం పైన ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పుడు సువేందు అధికారి పైన ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.